ఈరోజు ఈ వీడియోలో మా ఆటోకైతే 2 షాక్ అబ్జార్బర్స్ కూడా వీక్ అయ్యాయి. దానివల్ల సస్పెన్షన్ అనేది సరిగా రావడం లేదు. దానికోసము ముందుగా అయితే షాక్ అబ్జార్బర్స్ 2 కొత్తవైతే తెచ్చుకోవడం జరిగింది. ఆ 2 కూడా పీఓపీ కంపెనీ అయితే తెచ్చాము. సో నార్మల్‌గా దీంట్లో పీఓపీ గానీ లేదా గ్యాబ్రియల్ గానీ ఉంటాయి. సో మేము పీఓపీ అయితే తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు దీన్నైతే నేను ఓపెన్ చేస్తాను. మరి ఒక్కొక్కటి వచ్చేసరికి నాకు అమౌంటు రూ. 600 అయితే పడ్డాయి. బయట కొన్ని దగ్గరలో ఇంకొక ప్రైస్ కూడా ఉంటుంది. 650 అట్లా ఉంటాయి. సో నాకైతే 600కి అయితే వచ్చాయి. చూడొచ్చు పీఓపీ ఒరిజినల్ పార్ట్ ఇది. సో మీకు ఇక్కడ ప్రైస్ కూడా చూడండి, 681 రూపీస్ అయితే ఉంది. పియాజిఓ ఒరిజినల్ షాక్ అబ్జార్బర్ ఇది. సో 681 అయితే నాకు 600కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒరిజినల్ షాక్ అబ్జార్బర్. సో ఇక్కడ చూడండి, దీని మీద కూడా షాక్ అబ్జార్బర్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మనకి గ్యాబ్రియలే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, నేమ్ కూడా ఇచ్చున్నాడు ఇక్కడ వాడు. గ్యాబ్రియల్ అని ఆల్రెడీ ప్రింట్ చేస్తుంది. అలాగే ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారనేది కూడా ఇచ్చున్నాడు చూడండి, 13/10/25. సో తర్వాత ఇది బాగుందా లేదా ఒకసారి అయితే చూద్దాము. ఇవన్నీ కూడా హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్. ఓకేనా, మీకు ఇక్కడే యాక్షన్ అయితే అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని అయితే మనం చేంజ్ చేయబోతున్నాము. అలాగే దీంతో పాటు 2 వైపులా మార్చాలి కాబట్టి 2 తెచ్చేసుకున్నాము. సో ఇది రెండోది. సో ఈ మనకి రివర్స్లో అయితే యాక్షన్ రాదు, ఫార్వర్డ్లో అయితే యాక్షన్ వస్తుంది. హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుంది లోపల. ఈ రెండింటిని నేను చేంజ్ చేయబోతున్నాను. సో 2 కలిపి నాకు 1200కి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మా ఆటోకి అయితే ఈ రెండింటిని చేంజ్ అయితే చేస్తాము. సో పూర్తి వీడియోని అయితే చూడండి, ఎలా ఫిట్ చేయాలి. సో పాతవి ఫస్ట్ తీసేసి తర్వాత కొత్తవి అయితే వేయబోతున్నాము. దీనికి ఈ వీడియోని కనుక మీరు చూసినట్లయితే మెకానిక్ హెల్ప్ లేకుండానే డైరెక్ట్గా మీకై మీరే ఈ వీటిని అయితే మీరు బిగించుకోవచ్చు. వాటికి ఏమేం కావాలి ముందుగా అనేది నేను వీడియోలో అన్నీ కూడా చెప్తాను. దానికోసం మనకి 17 బిట్ టు బిట్ రాడ్ అయితే కావాలి. ఆ 2 తీసుకోండి. దాంతోపాటు ఒక సుత్తి తీసుకోండి, సుత్తి కావాలి. తర్వాత స్క్రూ డ్రైవర్లో హెవీగా అనుకుంటే అది తీసుకోండి. ఎందుకంటే షాక్ అబ్జార్బర్ని పట్టి మనం కింద యాక్షన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ సీటింగ్ అంటే ఇక్కడ కింద పాత దాన్ని తీసేటప్పుడు ఇక్కడ మనం పట్టి పెట్టుకోవాలి. పైకి లేపితే ఇక్కడ ఈ సీటింగ్ బోల్ట్ని మనం బండిలో నుంచి అయితే తీయొచ్చు. దానికోసం ఈ 2 కావాలి. తర్వాత 17 బిట్ టు బిట్ రాడ్. సో నా దగ్గర టూల్స్ అయితే ఉన్నాయి. సో ఇది బిట్ రాడ్, ఇది బిట్లు కూడా నాకు ఇక్కడే ఉన్నాయి. సో 17 బిట్ టు బిట్ రాడ్ ఈ 2 కావాలి. ఇవన్నీ తీసుకొని ఇక మరి అయితే వర్క్లోకి అయితే వెళ్ళిపోదాము. మొదటగా వీల్ బిట్ తీసుకొని వీల్ని అయితే తీసేయాలి. దానికోసం నేను ఇక్కడ నట్లు అయితే లూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత వీల్ని తీసేసి మనమైతే షాక్ అబ్జార్బరు సీటింగ్ బోల్ట్ని అయితే తీద్దాము. సో వీల్ తీయకుండా కూడా చేయొచ్చు, కానీ వీల్ తీస్తే మనకి ఆ యొక్క బోల్ట్ అనేది బాగా కనపడుతుంది. తీయడానికి కూడా మనకి బాగా ఈజీ అవుతుంది. సో లాస్ట్ నట్టు తీసేసాను. తీసేసిన తర్వాత నేను టైర్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు టైర్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు షాక్ అబ్జార్బర్ సంబంధించి ఒక క్లాంప్ అయితే వేస్తుంది.
ఇది ప్రతి ఒక్కరూ వేయాల్సిన అవసరం లేదు. మేము స్ప్రింగులు వేసిన దానివల్ల షాక్ అబ్జార్బర్ సీటింగ్ పోకుండా ఉండడానికి మేమైతే క్లాంప్ అయితే వేసుకోవడం జరిగింది. నార్మల్‌గా అయితే ఈ క్లాంప్ అయితే ఉండదు. సో, ఇప్పుడు బోల్ట్ అయితే తీసేస్తున్నాను. బోల్ట్ తీసేసిన తర్వాత మొదటగా ఉన్న పాత షాక్ అబ్జార్బర్స్‌ని తీసేసుకున్న తర్వాత కొత్తవైతే మనం సీటింగ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను షాక్ అబ్జార్బర్ అయితే తీస్తున్నాను. తీసేసిన తర్వాత 17 బిట్ టు బిట్ రాడ్ అయితే మనకు అవసరం అవుతుంది. ఇందాక కింద మనం బోల్ట్ తీసేటప్పుడు 16, 17 రింగు స్పానర్ అయితే తీసుకోవాలి. పైన మాత్రం ఈ నట్టు తీయాలంటే 17 బిట్ టు బిట్ రాడ్ అయితే కావాల్సి ఉంటుంది. నార్మల్‌గా మీరు రింగుతో అయితే తీయలేరు. సో, 17 బిట్ టు బిట్ రాడ్ తీసుకోండి. ఆ తర్వాత కింద ఈ సీటింగ్ కదలకుండా మీరు ఏదో ఒక రాడ్ గానీ, స్క్రూ డ్రైవర్ గానీ గట్టిగా పెట్టి పట్టుకుంటే ఇక ఇది తిరగకుండా ఉంటుంది. పైన మనం బిట్టేసుకొని ఆ నట్ అయితే తీసేయవచ్చు. సో, ఇప్పుడు కింద గట్టిగా పట్టుకున్న దానివల్ల షాక్ అబ్జార్బర్ అయితే తిరగదు. ఇప్పుడు నట్ అయితే మనం ఈజీగా తీసేయవచ్చు. ఇది తిప్పేది కూడా మీరు యాంటీ క్లాక్ వైజ్‌లో తిప్పండి. రివర్స్‌లో. ఫార్వర్డ్‌లో తిప్పితే టైట్ అవుతది. వెనక్కి తిప్పితే లూజ్ అవుతది. సో, నట్ అంతా పూర్తిగా మీరు తీసేసుకున్న తరువాత ఏం చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను. సో, ఇప్పుడు పూర్తిగా పైన ఉన్న నట్‌ని అయితే తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం పాత షాక్ అబ్జార్బర్‌ని అయితే తీసేద్దాం. ఇది తీసేసిన తరువాత ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే సీటింగ్‌లో పాతది అయితే తీసేసామో అక్కడే కొత్తదాన్ని అయితే మనం ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటది. సో, ఇప్పుడు ఇది కొత్త షాక్ అబ్జార్బరు. పైన ఇచ్చిన నట్టు, వాషరు, ఆ తర్వాత రబ్బర్ వాషరు. వీటినన్నిటిని తీసేసి ఇప్పుడు అదే సీటింగ్‌లో మళ్ళీ పాతది తీసిన ప్లేస్‌లోనే కొత్త షాక్ అబ్జార్బర్ అయితే పెట్టాల్సి ఉంటది. సో, పెట్టేసిన తరువాత ఫర్దర్‌గా ఆ తర్వాత అయితే మనం కొత్త షాక్ అబ్జార్బర్‌ని సీటింగ్‌లోకి అయితే ఎక్కించాలి. సో, ఇక్కడ సీటింగ్‌లోకి ఎక్కించామనేది ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ కింద బోల్ట్‌నయితే వేసుకుంటే మనకి ఇది కదలకుండా ఉంటుంది. ఆ పైన ఫస్ట్ మీరు రబ్బర్ వాషర్ అయితే ఏసుకోవాలి. రబ్బర్ వాషరు, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లేట్ వాషర్ వేసుకోవాలి. సో, ఇక్కడ ప్లేట్ వాషర్ కూడా చూపిస్తున్నాను. ప్లేట్ వాషరు, ఆ తరువాత మాత్రమే మనం నట్టు వేయాలి. సో, మనం చూసుకుంటే రబ్బర్ వాషర్లు కింద సీటింగ్‌లో ఒకటొస్తుంది. పైన సీటింగ్‌లో ఒకటొస్తది. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా కూడా మీకు గుంటల్లో పడినప్పుడు సౌండ్ అయితే ఎక్స్ట్రా సౌండ్ వస్తుంది. సో, ఇప్పుడు బిట్ రాడ్ తీసుకొని దాన్నైతే మనం టైట్ చేసేస్తాం. సో, మరీ ఫుల్ టైట్ చేయకుండా ఒక మాదిరిగా అయితే టైట్ చేసుకోవాలి. సో, ఆ తర్వాత కిందకొచ్చేసి 16, 17 రింగ్ తీసుకొని ఈ యొక్క బోల్టు తర్వాత వాషర్ ఏసి నట్టేసేసేయండి. ఇక్కడ కూడా ఫుల్ టైట్ చేయకుండా కొంచెం ఒక మాదిరిగానైతే టైట్ చేయండి. సో, ఇప్పటికైతే లెఫ్ట్ సైడ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత
రైట్ సైడ్కి వెళ్ళిపోయి రైట్ సైడ్ కూడా మనం చేంజ్ చేసేది అక్కడ కూడా చూపిస్తాను. కానీ ప్రొసీజర్ అనేది సేమ్ అయినా కూడా రెండు వైపులా మార్చేదైతే మనం ఇక్కడ చూపిస్తున్నాము. సో తర్వాత రైట్ సైడ్ వీల్ని మళ్ళీ వీల్ బిట్ తీసుకొని అయితే అక్కడ ఉన్న నట్లన్నీ తీసేస్తున్నాము. తీసేసిన తర్వాత టైర్ని అయితే మనం పక్కన పెట్టేసేయాలి. సో ఆ తర్వాత పాత షాక్ అబ్జార్బర్ని తీసేయడం, నెక్స్ట్ కొత్త షాక్ అబ్జార్బర్ని సీటింగ్లో ఎక్కించేయడం. ఇది ఇందాక మనం లెఫ్ట్ సైడు ఎలా అయితే చేసామో రైట్ సైడ్ కూడా అదే ప్రొసీజర్ని అయితే మనం ఇక్కడ అప్లై చేస్తాము. మెయిన్గా మనకు కావాల్సింది టూల్స్ కనుక ఉంటే మనకి ఎటువంటి మెకానిక్ సపోర్ట్ అనేది లేకుండానే మీరు మొదటిసారిగా అయినా కూడా ఈజీగా వీటిని అయితే మార్చేసుకోవచ్చు. కానీ కొంచెం వీటి మీద ఐడియా కనుక ఉంటే మీకు చాలా సులభం అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో స్ప్రింగ్స్, కంపెనీ స్ప్రింగ్స్ కూడా ఎలా వేయాలనేది కూడా మీకు ఒక వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఈ షాక్ అబ్జార్బర్స్ రెండు కూడా మేము మార్చేది స్ప్రింగులు కొత్తవి వేయడానికి. సస్పెన్షను బాగా రావాలంటే మాత్రం వీటినైతే మనం మార్చుకోవాల్సి ఉంటుంది. మీకైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.